ధవళవర్ణుడా మనోహరుడా నా ప్రియుడా, స్తుతి పాడేదనే ప్రతిదినము, స్తుతి పాడు. ఇప్పుడు చెప్పండి, స్తుతి అంటే ఏమిటి? ఆయన గుణములు. ఆయన గుణములు ఏమిటి? గుణములు. ధవళవర్ణుడు. ధవళం అంటే ఏమిటి? తెల్లని రంగు కలిగిన వాడు. 4వ అధ్యాయంలో చూసామా? సూర్యకాంత పద్మరాగములను పోలి ఉన్నవాడు. రత్నవర్ణుడు, మనోహరమైన వాడు. ఆయన గుణములను, ఆయన చేసిన కార్యములను, ఆయన చేసిన వాగ్దానములను, ఆయనను మనం భూమి మీద ఎంతగా అనుభవించామో దానికంటే అధికముగా ఎక్కడ అనుభవిస్తాము? పరలోకంలోకి వెళ్ళినప్పుడు మనం ఆయనను అనుభవిస్తాం. మనకు తెలియని విషయాలన్నీ కూడా పరలోకం వెళితే ఆయన పరిపూర్ణత మనకు బాగా అర్థమవుతుంది. ఆయన స్వభావం అర్థమవుతుంది, ఆయన స్థితి అర్థమవుతుంది, ఆయనను గూర్చిన ఒక పరిపూర్ణమైన అవగాహన వస్తుంది. అవగాహన వచ్చిన తర్వాత నిశ్శబ్దంగా మనం ఉండలేము. దావీదేమంటాడు, ప్రభు ఆ సమాజంలో నేను నిన్ను స్తుతించకుండా ఉండలేను అని. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మనం స్తుతులు చెల్లిస్తూ ఉంటాం, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటాం జీవితకాలం అంతా. అదే పని మనకి.